ఇప్పటికీ మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన ఇంకా అదే రకమైన పొరపచ్చాలు నడుస్తూనే ఉన్నాయా? ఒక ఎంపీగా మీ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించారని అనుకుంటున్నారు? 2019 తర్వాత ఆ రకమైన ఫీలింగ్ వచ్చిందన్నప్పుడు మీరు అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ తప్పు చేసిందని చెప్తున్నా. సో 4.5 ఏళ్ళుగా సర్వనాశనం చేస్తానని చెప్తున్నాం. ఎక్కడ కూడా మీరు మాట్లాడడం కానీ మీరు మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎక్కడ కూడా అవసరం ప్రత్యామ్నాయం దేని గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు అక్కడ? అసలు ఇతను వద్దు అనుకుంటున్నారు. ఉన్న ఎమ్మెల్యేలతో కొంత ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా మారుస్తున్నారు. ఆయన ఇబ్బంది ఎమ్మెల్యేలతో కాదు, ఇబ్బంది తనతో అని చెప్పి తను తెలుసుకోలేకపోతుంది. 4 సంవత్సరాల తర్వాత మీ నియోజకవర్గానికి వెళ్తున్నారు. అవును. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఫిజికల్గా నా నియోజకవర్గానికి వెళ్ళకపోయినా సో మీరు ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ముందుకెళ్తారా, లేకపోతే ఇంకా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను అన్న ఐడియా మీకు ఎందుకు వచ్చిందో నాకు కదా. ముఖ్యమంత్రి అవ్వచ్చు ఆయన, కానీ పార్టీ అధ్యక్షుడు కదా ఆయన. ఇంతే ఏంటి కానీ ఒక పార్టీ రికగ్నిషన్ అనేది మీరు మీ వెనకాల ఉంది కదా. ఆ రికగ్నిషన్ ఉన్న పార్టీ నన్ను డిజోన్ చేసిన తర్వాత ఇంక పార్టీ ఏంటి అగైనెస్ట్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పెడతానని అంటున్నారు. సో అది టీడీపీకి ఫర్గా వెళ్తారా, జనసేన తరఫున పోటీ చేస్తారా మీరు? మొత్తం ఓవరాల్ గా 24 రాజకీయ ముఖ చిత్రం ఏ రకంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఏముంది, జగన్మోహన్ రెడ్డి పార్టీ తుక్కుగా ఓడిపోతుంది. కుట్రపూరితంగా మీ మీద కేసులు పెట్టారు ఆ రోజు. రాజద్రోహం కేసు పెడితే కుట్రపూరితం కాకుండా ఏంటండి? రఘురామకృష్ణరాజు గారి మాట ఆ రోజు వినుంటే బాగుండేదని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? నేను ఎందుకు అనుకుంటాను? ఇంకా మార్పు అనేది కనిపిస్తుందని సూచిస్తున్నారా గట్టిగా? ప్రజలు అందులో కాదు, అన్నీ తెలుసుకున్నారు. ఏదో మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన గొడవల కారణంగానే మీరు ఈ రకంగా ఉన్నారు. నేను అతన్ని ఒక ఎంపీగా కలవాలనుకున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బాగుందనే కదా మీరు కూడా వెళ్ళింది. అదేనని ఆఫ్టర్ ఆల్ సీఎం అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డిని కలవకపోతే నాకు నేను ఓడద్దా. ప్రత్యేక హోదా అంశాన్ని మీరు ఎన్నిసార్లు ప్రస్తావించారు? చెప్పాల్సింది ఎవరు? రంగనాథ్ కౌరుని చెప్పడం తప్ప ఏం చేశారు? కూటమిలో ఏ పార్టీ నుంచి వస్తుందనేది ఏమన్నా ఉందా? ఉన్నాను, నేను చెప్పలేదు. ప్రజలు నమ్మలేదు కదా మీరు అమరావతి అభివృద్ధి చేస్తాం. అరే ఎత్తున కదా సార్ ఆ రోజు వాళ్ళలో ఏ భయం లేదా బాబు? కనిపించమని చెప్పి ఎవరైనా చెప్పి పంపేయడేమో నా ప్రస్తుత పార్టీ కూడా నాకు తెలియదు. నర్సాపురం ఎంపీ సీటు రాబోయే రోజుల్లో మళ్ళీ రఘురామకృష్ణరాజు గారే గెలవబోతున్నారు, పార్టీ ఏదైనా సరే.